చట్నీ అయ్యే చాలు. నువ్వు తిన్నావా? చట్నీ అది ఎంత తీయగుంది. నా మీద ప్రేమతో ఉంటే పెట్టారు తీయగుంది. అంత ప్రేమ ఏం లేదు. మొన్న అట్టుపళ్ళు తెచ్చేసావు కదా ఇన్ని, అందులో మిగిలిపోతే అట్టుపండు చట్నీ చేశాను. అట్టుపండు చట్నీ చేయడం ఏంటి? ఇప్పుడు బాగాలేదంటూ కొట్టేస్తుంది ఏంటి నన్ను? బాగుంది, చాలా బాగుంది. అంత బాగుందా? అయితే అట్టుపళ్ళు పడేయడం ఎందుకండి, రేపు పులుసు వండేస్తాను దీంతో. ఖతం. బాయ్ బాయ్, టాటా. బుజ్జి ఏం చేస్తున్నావు బుజ్జి? ఏం లేదు బుజ్జి, ఈరోజు శుక్రవారం, నువ్వు దీపం పెడతావు కదా, అందుకే నాకు క్లీన్ చేస్తున్నాను. నీకు అలవాటు అయిపోయింది కానీ ఇది మన ఇల్లు కాదే, అమ్మాలి ఇల్లే. అయ్యో ఏం చేస్తున్నావు బుజ్జి? ఏం లేదే, భోజనం వేడి చేస్తున్నాను. భోజనం వేడి చేస్తున్నాను, బుర్ర పెడుతున్నావు ఏంటి బుజ్జి? ఈరోజు ఆదివారం కదే, నువ్వు ఎలాగో నా బుర్రే తింటావు, అందుకే బుర్ర వేడి చేస్తున్నాను. అత్తమ్మ టీ. చిచ్చి, ఇదేమైనా టీ అంటారా? టీ ఇలాగే ఉంటుందా? ఇలాగే నేర్పారా నాకు టీ చేయడం? నేను పెట్టుకుంటాను పదా. ముసల్దాన్ పేక్ పిసికియాలి. టీ పెట్టడం కదా, ఇప్పుడు నేను పెడతాను చూడు ఎంత బాగుంటుంది. టీతో జంతికలు తెచ్చుకుంటాను. నా టీ బాలేదంటదా, చెప్తాను మీ సంగతి. దీన్ని టీ అంటారు, మన శాంత తాగుతాను టీని. అత్తమ్మ టీ ఎలాగుంది? సూపర్గా ఉంది, నేను పెట్టుకున్నాను కదా అందుకే బాగుంది. అవునా? ఆ టీ నేను పెట్టిందే, మార్చేసాను ఇందాకలా. అత్తయ్య గారు పని అంతా చేస్తానండి, కాసేపు పడుకుంటాను ఇంక నేను. టిఫిన్ ఏం చేసా? ఇడ్లీ చేశాను. ఇడ్లీ నాకు నచ్చదు, చపాతీలు చెయ్యాలి. ఇప్పుడు చపాతీలు చేయాలా? చేస్తావా చెయ్యవా? ముసల్దాన్ పేక్ పిసికియాలి, చపాతీలు చేయమంటుంది ఇప్పుడు నన్ను. అత్తయ్య గారు ఇదే పిండో తెలియట్లేదు, గోధుమ పిండో మైదా పిండో వాసన చూసి చెప్పండి. Device connected. తిక్క కుదిరింది, నన్ను చపాతీలు చేయమంటదా, అందుకే గోధుమ పిండికి బదులు చీమల మందు తీసుకొచ్చాను. అమ్మా వాళ్ళు ఒక్కడే పని చేసుకుంటూ చూడలేకపోతున్నానమ్మా నేను, పాపం. ఎంత మంచి కుక్క, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు ఉండు నేను వెళ్తాను. ఖతం. ఇప్పుడు మనం అన్ని చూడక్కర్లేదు. అమ్మో అత్తమ్మ వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఎలాగా? ఖతం. అమ్మో దేంతో కొడుసావు నా కొడుకుని? రాయితోనా కర్రతోనా రాడుతోనా? అమ్మో నా కొడుకుని కొట్టేసింది. అమ్మో ఇవేవి కావద్దు, నేను చేసిన ఇడ్లీతోనే కొట్టాను.
వదిలేసింది ఫ్రిడ్జ్ లో ఎంటది చెప్పలేక టీవీ చూసుకొని ఉండిపోతుంది. చెప్పండి రాని రాని చెప్తాడు. అయ్యో ఏమైంది? అంత మంచి సౌండ్ వచ్చేసింది. బయట ఏదో సౌండ్ వచ్చింది నాకేం కాలేదు. బయట ఏదో సౌండ్ వచ్చింది నాకేం కాలేదు. మంచి పని దిక్క కుదిరింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బుజ్జి, ఇప్పుడు నాకు మీ అమ్మకి గొడవ వస్తే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఇంకెవరికి? నీకే. ఏమండి, రాత్రి పక్కింటి ఆయనేమో వాళ్ళ ఆవిడికి 2 తులాల హారం కొన్నాడట. ఆవిడ తీసుకొచ్చి నాకు చూపిస్తుంది. మనం కొనుక్కుందామండి. అవునా? సరే. ఎదురింటి ఆయన రాత్రి లావణ్ణి 2 తన్నులు తన్నాడట. నిన్ను కూడా తన్ననా? హారం లేదు, కారం లేదు. తర్వాత ఎప్పుడైనా కొనుక్కుందాంలేండి, ఇప్పుడేం వద్దు.